ఈరోజు మరి జమ్మికుంట కానీ ఈ నియోజకవర్గంలో మరి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి అనుమానం తెలిసినటువంటి వ్యక్తి గవర్నర్ ఈటల రాజేందర్ గారు. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రతిపక్ష నేతగా ఉండి కూడా నిధులు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత ఈటల రాజేందర్ గారిది. మరి అభివృద్ధి చేయలేదని చెప్పేటువంటి వాళ్ళకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఈటల రాజేందర్ గారి వల్లనే వరదలు వచ్చినటువంటి మూర్ఖులకు ఒకటే సమాధానం. మరి వరంగల్లో వరదలు వచ్చి మరి ఇండ్లు కొట్టుకుపోయి మరి వరంగల్ నగరం మొత్తం కూడా ఆగమైంది. మరి నువ్వు ఒక వరంగల్ మహానగరాన్ని డల్లాస్ చేస్తా అని చెప్పినావు, కరీంనగర్ నగరాన్ని లండన్ చేస్తా అని చెప్పినావు. మరి నువ్వు లండన్ చేస్తా అన్న నగరంలో గౌరవ మంత్రివర్యులు నిన్న మోకాల లోతు నీళ్ళలో నడుచుకుంటూ పోయిండు. మరి దీనికి కారణం ఏవో చెప్పాలి. హైదరాబాద్ నగరంలో మహానగరంలో మొత్తం వరదలతోని పోటెత్తితే నెలల తరబడి కూడా జనజీవనం అస్తవ్యస్తమైంది. మరి దీని అందరి కారణం కూడా మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేవలం నీ కొడుకు కేటీఆర్ మరి మంత్రిగా ఉన్నటువంటి సిరిసిల్లలో కూడా మరి వారం రోజుల పాటు మరి జనజీవనం స్తంభించి కనీసం ఆహారాలకు కూడా దూరమైనటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలాంటి వరంగల్ను, కరీంనగర్ను, సిరిసిల్లను, హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెద్ద గొప్పగా చూపిస్తున్నటువంటి కేసీఆర్ మరి ఈ వరదలకు ఎవరు కారణమో ఈరోజు తెలియజెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి సామాన్య ప్రజానీకం సెటార్లు వేస్తారు. గౌరవ కేసీఆర్ పెద్ద మనసుతోని కాళేశ్వరం నీళ్ళ మొత్తం కూడా కాలువలలో వారిచే బదులు ఊళ్ళలో వారిస్తాడని చెప్పి మరి ఇది గుర్తెరగాలి. హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఈటల రాజేందర్ గారు మునుపెన్నడు లేని విధంగా అభివృద్ధి చేశారు. ఇక్కడికి వచ్చి మీరు తోకమాట ఏం అభివృద్ధి చేసేది ఏం లేదు. మీరు పోయి మీ నియోజకవర్గాలలో ఇజ్జతమానం ఉంటే మీ నియోజకవర్గాలలో పోయి మీ ప్రజలు ఈరోజు అరిగోస పడతారు. దారులు లేక, తిండి దుకాణం లేక, ఇల్లు కూలిపోయి. దయచేసి మీ నియోజకవర్గానికి వెళ్ళి మీ నియోజకవర్గంలో ఆ ప్రజలను కాపాడరు తప్ప వీడికి కంటికి రెప్పలా ఈ హుజురాబాద్ నియోజకవర్గాన్ని కాపాడుకున్న ఈటల రాజేందర్ గారిని మీద మీరు బురద జల్లే ప్రయత్నం తక్షణమే మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నిన్న ఒక సభలో హుజురాబాద్ ఎలక్షన్ ఒక చిన్నది అని చెప్పేసి మాట్లాడారు. ఈ హుజురాబాద్ ఎన్నిక చిన్నదా పెద్దదా అనేది కేసీఆర్ గారికి లాగు తడుతుంది. కేసీఆర్ గారికి ఫామ్ హౌస్ని విడిచిపెట్టి జిల్లాల పొంటి తిరుగుతాడు, సమీక్షలు పెడతాడు, ఈ బంధు ఆ బంధు అని చెప్పి పథకాలు పెడతాడు. 4 క్యాబినెట్ మంత్రులు, 5 క్యాబినెట్ మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు, 10 మంది చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లను నువ్వు ఒక హుజురాబాద్ నియోజకవర్గంలో అడ్డా పెట్టి నడిపిస్తున్నావు అంటేనే ఈ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలుస్తుంది హుజురాబాద్ ఎన్నిక ఏందనేది. కేసీఆర్ ఈటల అనే పోటీ నడుస్తుంది కాబట్టి నువ్వు ఈ వ్యవస్థ అంతా నడుపుతాను. నువ్వు ఎంత నీచానికి దిగజారినా కూడా ఈ తెలంగాణ ప్రజల మద్దతుతోని, ఈ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల దీవెనలతోని ఈటల రాజేందర్ గారు భారీ విజయాన్ని సాధిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.